పేదలు పెత్తందారులు అన్న ఒక నినాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అది ఎంతవరకు పనిచేసింది? అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది? పేదలు పెత్తదారుల గురించి కూడా నేను గతంలో ప్రస్తావించున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పేదలు పెత్తందారుల మధ్య పోటీ అనేటువంటి నినాదం ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లను సామాజిక వర్గాల వారీగా చీల్చిందనటంలో సందేహం లేదు. ఆ విధంగా చీల్చడంతో పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారి వారి స్థాయిలను బట్టి ఓటర్లకు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఆర్థికంగా వారికి ఉపయోగపడటం, ఆ తర్వాతి స్థాయి వాళ్ళు అనేక మంది ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, అలాగే వివిధ రకాల పోస్టులు పొందటం, ఆ తర్వాతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉండటం, ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి అనేక మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ వంటి ప్రధాన సామాజిక వర్గాలు లేకుండా క్యాబినెట్ ని రీషఫుల్ చేయడం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేదలు పెత్తందారులు అనేటువంటి నినాదాన్ని ఇంకా బలపరచడంలో ఉపయోగపడి, ఈ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఉన్నటువంటి పొలిటికల్ ఎఫినిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని కాపాడుకుంటూ టీడీపీ అనుబంధ గ్రూప్స్, పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని యాదవ గాని, గౌడ గాని, సెట్టిపల్లి గాని ఇటువంటి సామాజిక వర్గాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో యాడ్ చేసేటువంటి ప్రక్రియ సక్సెస్ఫుల్ గా జరిగింది కాబట్టే 3 రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత కూడా ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. బీజేపీతో పొత్తు ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది. ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ మీన్స్ ఓట్ల లెక్కలు ఉంటాయి కదా, ఓట్ల లెక్కల్లో మైనస్ అయింది. మిగతా అన్ని విషయాల్లో ప్లస్ అయింది. అంటే మనం అందరం చూస్తున్నాం, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనల కారణంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ అసలు ఎన్నిక చేసేదా అన్నటువంటి వాతావరణం తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కారణంగా ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది, పోల్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ప్లస్ అయింది.